క్రియాశీలకంగా చిన్ని కృష్ణ గారిని ఏ రాజకీయ పార్టీ అయినా రాబోయే ఎన్నికల్లో కావాలనుకుంటే, కోరుకుంటే, పోటీ చేయించాలనుకుంటే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి చిన్ని కృష్ణ గారు సిద్ధంగా ఉన్నారా లేదా? నేను రాసుకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి కంటెంట్లు, కాన్సెప్ట్లు ఇంకా ఆ అమ్మవారు నాకు ఇంకా అనుమతి లభించలేదు. ఆ అమ్మవారి అనుమతి లభించిన తర్వాత ఆ కథలన్నీ స్క్రీన్ మీద నేను చూసుకున్న తర్వాత నా ముందున్నటువంటి చాలా రికార్డులు పెట్టేసి ఉన్నారు. ఆ రికార్డులన్నీ ఒకసారి బెంచ్ మార్కు రికార్డులు సెట్ చేశారు. ఆ సెట్ చేసిన అన్నిటికంటే ఒక్క మెట్టు పైకెక్కి ఆ సిగ్నేచర్ పెట్టిన తర్వాత మాత్రం ఆలోచిస్తాను. అప్పుడు దాకా అసలు ఆలోచన. గత ఎన్నికల్లో విబి వినాయక్ గారి పేరు, మీ పేరు కూడా వినిపించింది. రాజకీయంగా పోటీ చేయిస్తారని, పోటీలోకి తీసుకురావాలని ఇట్లా మీ పేర్లు వినిపించినాయి. కానీ వినాయక్ గారు సున్నితంగా తిరస్కరించారు. మీరు అసలు ఎవరికీ దొరకలేదు, అది వేరే విషయం. కాబట్టి భవిష్యత్ దర్శినిలాగా భవిష్యవాణి వినిపిస్తారేమో అని ఎదురు చూసాము. అది చిన్ని కృష్ణ గారు. అవి చిన్ని కృష్ణ గారు రాజకీయంగా వారి అంతరంగ ఆవిష్కారాన్ని తెలుగు రాజ్యం ప్రేక్షకులకు ఈ విధంగా మనకు అందించారు. మరొకసారి అంటే ఎన్నికలకి 6 నెలల ముందు తెలంగాణ రాష్ట్రంలో వారు తన వాణిని వినిపిస్తానని చెప్తున్నారు. ఎదురు చూద్దాం. మళ్ళీ మరొక అద్భుతమైనటువంటి అంతరంగ ఆవిష్కారంతో మీ ముందుకు చిన్ని కృష్ణ గారిని తీసుకొస్తాను. మీ చిలగట్టు శ్రీకాంత్. చాలా సంతోషం చిన్ని కృష్ణ గారు. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలుగు రాజ్యం టీవీ ఛానల్ ద్వారా అతి చిన్న రాజకీయంలో ఓనమహలు కూడా తెలియని నేను నా ఇష్టాలని ఏదైనా తప్పుగా చెప్పినా కూడా నన్ను క్షమిస్తారని, నన్ను కరెక్ట్ చేస్తారని భావిస్తూ ఉన్నాను. నాయకులందరూ మంచివాళ్ళే, ఎవరూ చెడ్డవాళ్ళు కాదు. అట్లాగే ప్రజలందరూ చాలా ఉన్నతమైన వాళ్ళు, ఎవరూ చెడ్డవాళ్ళు కాదు. ఎవరు రూల్ చేసేటప్పుడు మంచి చేస్తారో వాళ్ళని మళ్ళీ తిరిగి ఎన్నుకుంటారు. సో మమతా బెనర్జీ గారు 3 సార్లుగా ముఖ్యమంత్రిగా ఆవిడ 15 సంవత్సరాలు సుదీర్ఘంగా పరిపాలించింది. నరేంద్ర మోడీ గారు 15 సంవత్సరాలు దాదాపు అక్కడ ముఖ్యమంత్రిగా, 3వసారి కూడా ప్రధానమంత్రిగా ఈ దేశాన్ని పరిపాలిస్తున్నారు. ఎప్పుడైతే మన పరిపాలన నచ్చుతుందో మళ్ళీ తిరిగి ఎన్నుకుంటారు. ప్రజలు చాలా తెలివి కలవాళ్ళు అని భావిస్తూ, మాలాంటి తెలుసో తెలియక మాట్లాడే మాటలు వల్ల ఏమీ అవ్వదు అని మళ్ళీ ఒప్పుకుంటూ, ప్రజలే అంతిమ నిర్ణేతలు, వాళ్ళకి మంచి జరిగితే మళ్ళీ తిరిగి ఎన్నుకుంటారు, వాళ్ళకి చెడు జరిగితే ఓడిస్తారు అన్నది యూనివర్సల్ సిద్ధాంతం. కాబట్టి ఈ సిద్ధాంతానికి మించి యూట్యూబ్ ఛానల్సో లేకపోతే రెగ్యులర్ ఛానల్సో ఏంటి, ఒక పార్టీని కొంగుగాసే ఛానల్సో వీళ్ళ వల్ల మాత్రం ఏమీ జరగదు, అవ్వదు అని మళ్ళీ తెలియజేస్తూ, సేవకుడు ప్రజలకి ఎంత సేవ చేస్తే అది మళ్ళీ తిరిగి రిటర్న్ గిఫ్ట్గా మనకి అధికారం వచ్చి మళ్ళీ సేవ చేయడానికి ఇస్తారని పూర్తిగా విశ్వసిస్తున్నాను. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.